Which state has declared the year 2026 as the year of agriculture? 2026 సంవత్సరాన్ని వ్యవసాయ సంవత్సరంగా ప్రకటించిన రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. సో రీసెంట్గా జరిగిన రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఒక స్టేట్ గవర్నమెంట్ 2026 ఇయర్ని ఇయర్ ఆఫ్ అగ్రికల్చర్గా డిక్లేర్ చేయడం జరిగిందనమాట. సో అది ఏ స్టేట్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ రాజస్థాన్. సో మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మధ్యప్రదేశ్ అనమాట. సో మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో మంగూభాయ్ పటేల్, ఆయన మొన్న జరిగిన 77వ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో భాగంగా మధ్యప్రదేశ్లో 2026 ఇయర్ని ఇయర్ ఆఫ్ అగ్రికల్చర్గా డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకు ఇయర్ ఆఫ్ అగ్రికల్చర్గా డిక్లేర్ చేశారు అంటే, సో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఈ మధ్య అగ్రికల్చర్ని బూస్ట్ చేయడం కోసం, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ యొక్క డెవలప్మెంట్ కోసం చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. ఎందుకు అగ్రికల్చర్ మీద ఇంత ఫోకస్ చేస్తున్నారు అంటే, రూరల్ ఎకానమీ డెవలప్మెంట్కి అగ్రికల్చర్ అనేది ఒక బ్యాక్ బోన్ లాంటిది అనమాట. అందుకే దీని మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ఒకప్పుడు చూసుకున్నట్టయితే 2002, 2003 ఆ టైంలో అగ్రికల్చర్కి వాళ్ళు ఇచ్చే బడ్జెట్ జస్ట్ ఒక 600 crores ఉండేదన్నమాట. కానీ రీసెంట్ బడ్జెట్స్లో చూసుకున్నట్టయితే ఆ స్టేట్ గవర్నమెంట్ అగ్రికల్చర్ కోసం నియర్లీ 27,000 crores బడ్జెట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇలా వాళ్ళు అగ్రికల్చర్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. కొత్త కొత్త ఇనిషియేటివ్స్ తీసుకొచ్చి టెక్నాలజీని యూజ్ చేసి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఇది మాత్రమే కాకుండా వాళ్ళు మధ్యప్రదేశ్ని మిల్క్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా కూడా డెవలప్ చేయాలని చూస్తున్నారనమాట. అంటే ఈ రీసెంట్ కాలంలో చూసుకున్నట్టయితే అక్కడ మిల్క్ ప్రొడక్షన్ ఒకప్పుడు 9% ఉన్నది, ఇప్పుడు 20%కి ఇంక్రీజ్ అయిందనమాట. సో ఇది మాత్రమే కాకుండా మధ్యప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. ఏంటి ఆ ఇనిషియేటివ్ అంటే ప్రాస్పరస్ ఫార్మర్స్, ప్రాస్పరస్ స్టేట్. అంటే రైతులు ఎప్పుడైతే బాగుంటారో అప్పుడు స్టేట్ కూడా అభివృద్ధి చెందుతుంది అని వాళ్ళు ఒక ఉద్దేశంలో ఉన్నారు. అంటే అలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారనమాట. ఆ ఇనిషియేటివ్లో భాగంగానే అగ్రికల్చరల్ డెవలప్మెంట్లో కొన్ని ఏరియాస్ మీద వాళ్ళు బాగా ఫోకస్ చేస్తున్నారు. ఏంటి ఆ ఏరియాస్ అంటే న్యాచురల్ ఫార్మింగ్, ప్లస్ అది మాత్రమే కాకుండా ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ ఎన్హాన్స్మెంట్, వాళ్ళు ఫార్మర్స్ పండించే పంటలు ఏవైతే ఉంటాయో ఆ పంటలకి మార్కెటింగ్ స్ట్రాటజీస్ని డెవలప్ చేయడం, వాటిని ఎక్స్పోర్ట్ చేయడం, అది మాత్రమే కాకుండా వాళ్ళకి డిజిటల్ ట్రాన్స్పరెన్సీ గురించి కూడా నేర్పించడం, ఇలా కొన్ని కీ సెక్టార్స్, కీ ఏరియాస్ మీద ఈ గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది అనమాట. సో వీళ్ళ ఓవరాల్ మోటివ్ ఏంటి అంటే అగ్రికల్చర్ ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్గా ఆ స్టేట్ ఎకానమీ కూడా ఇంప్రూవ్ అవుతుంది, రూరల్ ఎకానమీ ఎస్పెషలీ అని వీళ్ళ ఉద్దేశం అనమాట. సో ఇది మన ఇయర్ ఆఫ్ అగ్రికల్చర్ గురించి.